హలో ఎవ్రీవన్. ఆల్రెడీ పార్ట్ 1 అటామిక్ స్ట్రక్చర్ అండ్ ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ రిలేటెడ్గా బిట్స్ ఏవైతే మనం మాట్లాడుకున్నామో అవి డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, వీడియో మీరైతే చూడండి. ఓకేనా? ఇదేంటంటే మనకి పార్ట్ 2 ఆఫ్ వీడియో. ఓకే, ముందుగా ఒక చిన్న డిస్క్లైమర్ ఏంటి అంటే, ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా కాన్సెప్ట్స్ ఓరియంటెడ్ బిట్స్. ఆ కాన్సెప్ట్స్ చదువుకుంటే అందులో నుంచి మీరు ఒక క్విజ్ లాగా తీసుకొని నేను ప్రతి క్వశ్చన్ చెప్తాను, దానికి 4 ఆప్షన్స్ ఇస్తాను. కింద మీరు ఆన్సర్ గెస్ చేసుకోవాలి. మీరు చెప్పింది కరెక్ట్ ఆన్సర్ ఒకటే అనుకుంటే మీరు బాగా ప్రిపేర్ అయ్యారని, లేదంటే ఇంకా నేర్చుకోవాలని తెలుసుకొని కొంచెం ఎక్కువ ఎఫర్ట్స్ ఇచ్చి ప్రిపేర్ అవ్వండి. అంతే తప్ప ఇక్కడ మనం మాట్లాడుతున్న బిట్స్ అన్నీ కూడా డైరెక్ట్గా ఎగ్జామ్లో వచ్చేస్తాయని కాదు. సో ఈ మిస్కన్సెప్షన్స్ అనేవి కొంతమందికి ఉంటాయి కాబట్టి స్టూడెంట్స్కి జస్ట్ ఒక క్విజ్ లాగా మాత్రమే తీసుకొని ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసామని అనుకోండి తప్ప ఇదే బిట్స్ అక్కడ రిపీట్ అవుతాయని మాత్రం అనుకోవద్దు. ఓకే, ఇప్పుడు ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ బిట్స్ ఒక 20 తీసుకొచ్చాను మీ ముందుకి. దాంతోపాటు ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ మీద ఒక చిన్న హెడ్సప్ ఇద్దాం అనుకుంటున్నాను, అది కూడా చూడండి. ఓకే, లెట్ స్టార్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎన్విరాన్మెంటల్ అంతా చెప్పను, కొంత చెప్తాను చూడండి. ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ, కాంపోజిషన్ ఆఫ్ ఎయిర్. కాంపోజిషన్ ఆఫ్ ఎయిర్లో మనకి మేజర్ కాంపోనెంట్స్ ఏంటి? N2 78%, O2 జస్ట్ మనకి 2%, ఓకే, 21%, అండ్ వాటర్ వేపర్ ఓకే మనకైతే ఉండడం జరుగుతుంది. ఓకే, అండ్ దెన్ మైనర్ కాంపోనెంట్స్ ఏముంటుంది? CO2 0.034% ఉంటుంది, అండ్ ఆర్గన్ కూడా ఉంటుంది. అండ్ ట్రేసర్ కాంపోనెంట్స్ అంటే వెరీ లెస్ ఉంటాయి, ఇవి చాలా ఇంకా 0.00 అలా ఉంటాయి. అవేంటి? హీలియం, నీలియం, క్రిప్టాన్, జెనాన్, రేడాన్, 0 గ్రూప్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఉంటాయి. సో ఆక్సైడ్స్ ఆఫ్ సల్ఫర్ అండ్ నైట్రోజన్. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి ట్రేసర్ కాంపోనెంట్స్ అంటారు. ఓకే, ఇవన్నీ నేను చెప్తున్నవి మీకు ఉపయోగపడవచ్చు ఖచ్చితంగా, కాన్సెప్టే చెప్తున్నాను కానీ సోది చెప్పట్లేదు కాబట్టి ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు చూడండి. మిగతా లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్రీవియస్ ఇయర్లో పీక్యూపీస్ మాట్లాడినవన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి వెళ్ళి. ఓకేనా? తర్వాత అట్మాస్ఫియర్ అనేది మనకి టోటల్గా 4 లేయర్స్ కింద డివైడ్ అయి ఉంటుంది కదా. ఆ 4 లేయర్స్ ఏంటి మనకి? ఇక్కడ చూడండి. ట్రోపోస్ఫియర్, ఎర్త్ తర్వాత నుంచి ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, మెసోస్ఫియర్, ఐనోస్ఫియర్. ఓకే, అండ్ వాటి యొక్క రేంజెస్ కూడా ఇచ్చాను, మీరు చూసుకోండి. ఓకే, మెసోస్ఫియర్ ఏదైతే ఉందో అక్కడ గ్యాసెస్ అనేవి అయానిక్ స్టేట్లో, అంటే అయాన్స్ కింద ఉంటాయి. O2+, NO+ అలా ఉంటాయి. ఓకేనా? అలానే నెక్స్ట్ ట్రోపోస్ఫియర్లో క్లౌడ్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. ఓకే, అండ్ ట్రోపోస్ఫియర్కి పైన మీకు ఓజోన్ లేయర్ అనేది ఉంటుంది, అది స్ట్రాటోస్ఫియర్లోనే ఉంటుందని చెప్తారు. ఓకే, సో ఓజోన్ లేయర్ ఇట్ ప్రొటెక్ట్స్ ఎర్త్ ఫ్రమ్ డేంజరస్ యూవీ రేస్. ఇవన్నీ నేను చెప్తున్నా, మీరు నోట్ చేసుకున్నా లేకపోతే అట్లీస్ట్ గుర్తుపెట్టుకున్నా కూడా ఇవే క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి జస్ట్ ఒకసారి మీకు స్మాల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా? అంతే, అంతకన్నా ఏం లేదు. ఓకే, నెక్స్ట్ హైడ్రోస్పియర్, దానిలో 97% ఓషన్స్ ఉంటాయి, 2% ఐస్ క్యాప్స్ ఉంటాయి, 1% ఫ్రెష్ వాటర్ ఉంటుంది. ఓకే, అండ్ దెన్ రివర్స్ ఆస్మోసిస్ ఈజ్ ఫ్రమ్, ఓకే, న్యూ టెక్నాలజీ వచ్చినది ఏంటది? రివర్స్ ఆస్మోసిస్ ఈజ్ ఫ్రమ్ సీ వాటర్ టు ప్యూర్ వాటర్ కన్వర్షన్ అనేది జరుగుతుంది. ఓకే, అండ్ దెన్ చూసుకోండి, అన్ని ఇంపార్టెంట్వి నేను కొన్ని చెప్తున్నాను, అన్నీ చెప్పను. జనరల్లీ ఈకో సిస్టమ్ అని మనకు కాన్సెప్ట్ ఉంటుంది. అందులో ఏంటి? బయోటిక్, నాన్ బయోటిక్ కాంపోనెంట్స్ ఉంటాయి. బయోటిక్ కాంపోనెంట్స్ అంటే లివింగ్ ఆర్గనిజం, అబయోటిక్ అంటే నాన్ లివింగ్ ఆర్గనిజమ్స్ ఉంటాయి. ఓకే, నాన్ లివింగ్ ఆర్గనిజమ్స్ విచ్ ఇన్వాల్వ్స్ బోత్ ఫిజికల్ అండ్ కెమికల్ కాంపోనెంట్స్. ఫిజికల్ కాంపోనెంట్స్ అంటే సన్లైట్, రెయిన్ఫాల్, హ్యూమిడిటీ, టెంపరేచర్, అండ్ సాయిల్ కాంపోజిషన్ అంటే మీకు కెమికల్ కింద మనం చెప్పబడతాం. ఓకే, ఈకో సిస్టమ్ అంటే ఏంటి? పొల్యూషన్ అంటే ఏంటి? ఇవన్నీ మీరు చెక్ చేసుకోండి ఒకసారి. అవన్నీ చదివి చెప్తే వీడియో లెంత్ అనేది పెరిగిపోతుంది. ఓకే, పొల్యూటెంట్ ఆల్రెడీ ప్రెజెంట్ ఇన్ అట్మాస్ఫియర్ డ్యూ టు ఇట్స్ ఇంక్రీజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ డ్యూ టు పొల్యూషన్. ఆల్రెడీ మనకి పొల్యూటెంట్స్ అనేవి ఉంటాయి. పొల్యూషన్లు ఎక్కువ మోతాదులో అట్మాస్ఫియర్లో పెరిగిపోతే వాటినే మనం పొల్యూటెంట్స్ అంటాం. CO2, NOx, SO2, SO3 ఇవన్నీ కూడా పొల్యూటెంట్స్ మనకి. ఓకే, ఈ హెవీగా పొల్యూషన్ వల్ల ఆల్రెడీ ఉన్న కాన్సన్ట్రేషన్ పెరిగిపోతూ ఉంటుంది. ఓకే, అవే మనకి పొల్యూటెంట్స్ కింద అవుతాయి. ఓకే, నెక్స్ట్ తర్వాత వచ్చేసినప్పటికి ఈ క్వశ్చన్ మీకు అడగవచ్చు. MIC కంటామినెంట్స్లో MIC అని వచ్చేసరికి ఎగ్జాంపుల్ 1 భోపాల్ గ్యాస్ ట్రాజడీ, మిథైల్ ఐసోనేట్. MIC అంటే మిథైల్ ఐసోనేట్, దాని కెమికల్ ఫార్ములా CH3NCO అని చెప్పి ఉంది. ఇది 1984లో అక్కరైంది. పీక్యూపీలో కూడా అడగడం జరిగింది ఈ క్వశ్చన్. ఓకే, MIC మిథైల్ ఐసోసైనేట్, భోపాల్ గ్యాస్ ట్రాజడీ ఎప్పుడు జరిగింది? 1984లో జరిగింది. అప్పుడు MIC గ్యాస్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. ఓకే, అండ్ కంటామినెంట్స్ అంటే MIC, రేడియో యాక్టివ్ రేసు, క్లోరిన్ గ్యాస్, ఇవన్నీ కూడా కంటామినెంట్. అంటే అది ఒరిజినల్గా పొల్యూటెంట్స్లా ఉండదు, మనకి అట్మాస్ఫియర్లోకి రిలీజ్ అవుతూ ఉంటుంది. ఓకే, దానివల్ల పొల్యూషన్ అనేది కాజెస్ అవుతాయి. కంటామినెంట్స్కి పొల్యూషన్స్కి అదే డిఫరెంట్. చూసారా, కంటామినెంట్స్లో నాట్ ఒరిజినల్లీ ప్రెజెంట్ ఇన్ అట్మాస్ఫియర్ బట్ ఇట్ ఈస్ రిలీజ్డ్ ఇన్ టు అట్మాస్ఫియర్ విచ్ కాజెస్ పొల్యూషన్. పొల్యూటెంట్ అంటే ఆల్రెడీ ఉంటుంది, దాని యొక్క కాన్సన్ట్రేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. బట్ ఇదేంటంటే ఒరిజినల్గా అట్మాస్ఫియర్లో ప్రెజెంట్ అయ్యి ఉండదు కంటామినెంట్, బట్ ఇట్ రిలీజెస్. ఓకే, రిలీజ్ అవ్వడం వల్ల అట్మాస్ఫియర్కి
పొల్యూషన్ అనేది ఎక్కువ అవుతుంది. అదే ఏంటి అనే ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఎంఐసి ఉంది, రేడియో యాక్టివ్ రేస్ ఉంది, సిఎల్2 ఉంది. ఓకే, తర్వాత రిసెప్టర్ మీద కూడా క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. ఆ పార్ట్ అన్నీ అడగరు, బట్ అడిగే ఛాన్స్ ఉంటుందని మాత్రమే చెప్తున్నాను మీకు, జస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి. ఆ పార్ట్ ఆఫ్ బాడీ విచ్ ఈస్ ఎఫెక్టెడ్ బై పొల్యూటెంట్స్. ఓకే, పార్ట్ ఆఫ్ బాడీ విచ్ ఈస్ ఎఫెక్టెడ్ బై పొల్యూటెంట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఫర్ సపోజ్ స్మోక్ వల్ల ఐస్ ఇరిటేట్ అవుతాయి. ఇక్కడ ఏది రిసెప్టర్ అవుతుంది, స్మోక్ అవుతుందా, ఐస్ అవుతుందా? అది మీరు పార్ట్ ఆఫ్ బాడీ అంటే పార్ట్ ఆఫ్ బాడీ విచ్ ఈస్ ఎఫెక్టెడ్ బై పొల్యూటెంట్స్ అంటే రిసెప్టర్ అనేది ఐ అవుతుంది ఇక్కడ. ఎందుకంటే స్మోక్ వల్ల ఐ ఇరిటేట్ అవుతుంది కాబట్టి ఐ ఈజ్ అ రిసెప్టర్ డెఫినేషన్ బట్టి చూస్తే. అలానే హెమోగ్లోబిన్ ఆర్ రిసెప్టర్ ఫర్ సిఓ. అలా సింక్ అంటే ద మీడియం విచ్ ఇంటరాక్ట్స్ అండ్ రిటైన్స్ పొల్యూటెంట్స్ ఈస్ కాల్డ్ సింక్. ఓకే, ఎగ్జాంపుల్ ప్లాంట్స్, CO2 అండ్ సీ వాటర్ పొల్యూటెంట్స్. ఓకే, తర్వాత డివో డిజాల్వ్డ్ ఆక్సిజన్. డైరెక్ట్గా మీకు డివో అంటే ఏంటి అని కొంచెం కన్ఫ్యూజన్గా మీకు డెఫినేషన్స్ ఇచ్చి దాని నుంచి ఒక పిక్ చేయమని అడగొచ్చు. ఓకే, సో అది సిఓడి కెమికల్ ఆక్సిజన్ డిమాండ్. దీన్ని కూడా ఫుల్ ఫామ్ అడుగుతారు మీకు, కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ కూడా. ఓకే, దెన్ బీఓడి బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్. ఓకే, ఇది కూడా మీకు డైరెక్ట్గా ఇలాగ ఫుల్ ఫామ్ అడిగే ఛాన్స్ ఉంటుంది. బయాలజికల్ థ్రెషోల్డ్ లిమిట్ వాల్యూ. ఓకే, ఇది కూడా మీరు చూసుకోండి. అంటే ఒక పొల్యూటెంట్కి ఎక్కువసేపు ఎంత మ్యాక్సిమం మనం ఉంటే మనకి ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పి థ్రెషోల్డ్ లిమిట్ వాల్యూ. ద మినిమమ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ పొల్యూటెంట్ విచ్ ఎఫెక్ట్స్ ది హెల్తీ వర్కర్ ఎక్స్పోజ్డ్ టు ది పొల్యూటెడ్ అట్మాస్ఫియర్ అట్లీస్ట్ 8 hours a day. వెరీ డేంజరస్ అని చెప్పి రాశాను. ఇదిగోండి CO ఎంత కాన్సన్ట్రేషన్లో మనకి ఎఫెక్ట్ అవుతుందని. NOx, ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్, ఓకే, ఫ్లోరైడ్స్, ఇవన్నీ కూడా థ్రెషోల్డ్ లిమిట్ వాల్యూని, మినిమమ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ పొల్యూటెంట్స్. ఓకే, దాని రియాక్షన్స్ అన్నీ మీకు అవసరం లేదు. ఎయిర్ పొల్యూషన్. ఓకే, ఎయిర్ పొల్యూషన్ కోసం చూసుకోండి. అకార్డింగ్ టు ది సిలబస్సే ఉన్నాయి ఇవన్నీ కూడా. క్లాసిఫికేషన్స్ ఆఫ్ ఎయిర్ పొల్యూటెంట్ బేస్డ్ ఆన్ ఆరిజిన్ ఉంటుంది, అందులో ప్రైమరీ ఉంటుంది, సెకండరీ పొల్యూటెంట్స్ ఉంటుంది. దీని మీద క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉండొచ్చు. ప్రైమరీ పొల్యూటెంట్స్ అంటే ఏంటి, సెకండరీ పొల్యూటెంట్స్ అంటే ఏంటి, ప్యాన్ యొక్క ఫుల్ ఫామ్ అడగొచ్చు. పెరాక్సీ ఎసెటైల్ నైట్రేట్ అని చెప్పి ఉంటుంది మనకి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ప్యాన్ రిలేటెడ్గా మీకు ఫుల్ ఫామ్ అడిగే స్కోప్ ఉంటుంది. ప్రైమరీ పొల్యూటెంట్స్ అంటే ఏంటి అని అడుగుతారు. కొన్ని ఆప్షన్స్ ఇచ్చేస్తారు, CO2, SO2, ఆల్ ది అబో. ఇక్కడ అన్ని ప్రైమరీ పొల్యూషన్స్ కాబట్టి ఆల్ ది అబో పెట్టుకుంటారు. సెకండరీ పొల్యూటెంట్లో కూడా మీకు ఏం అడగొచ్చు అంటే ఫోటోకెమికల్ స్మాగ్, ప్యాన్ సపరేట్ ఇచ్చి కిందన CO, SO2, CO అని ఇచ్చారనుకోండి, ప్యాన్ అవుతుంది. ఎందుకంటే మీకు ప్యాన్, ఫోటోకెమికల్ స్మాగ్ అనేది సెకండరీ పొల్యూటెంట్స్ కాబట్టి. సో మీకు అలాగే అడిగే స్కోప్ ఉంటుంది. ఈ ఎయిర్ పొల్యూషన్కి కాజెస్ ఏంటి అని అడిగే ఉంటే మీకు తెలుసు, ట్రాన్స్పోర్టేషను, చెట్లు నరికేయడం, డిఫారెస్టేషను, ఇండస్ట్రీస్ నుంచి వచ్చిన వేస్ట్, వాళ్ళు రిలీజ్ చేసే గ్యాసెస్, తర్వాత యూజింగ్ పెస్టిసైడ్స్ ఇన్ అగ్రికల్చర్, ఇవన్నీ కూడా కాజెస్. ఎఫెక్ట్స్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్. నేను ఎందుకు ఎంత ఫాస్ట్గా చెప్తున్నాను అనుకోవద్దు, లాస్ట్ మూమెంట్లో చూస్తారు వీడియోస్ కాబట్టి ల్యాగ్ చేస్తే మళ్ళీ నన్నే తిట్టుకుంటారు. ఓకే, అందుకే ఫాస్ట్గా జస్ట్ మీకు తెలియాలని చెప్తున్నాను అంతే. ఇప్పుడు మొత్తం పట్టి చెప్పే అంత టైం ఉండదు ఎవరికి కూడా. ఓకే, ఇఫ్ SO2 ఈజ్ ప్రెజెంట్ ఇన్ ఎయిర్, చూసుకోండి ఎఫెక్ట్స్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్. SO2 ఉంటే ఏం జరుగుతుంది, CO2 ఉంటే ఏం జరుగుతుంది, CO ఉంటే ఏం జరుగుతుంది, PAN ఉంటే ఏం జరుగుతుంది, అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి. కోల్ మైన్స్లో వర్క్ చేస్తే ఏం జరుగుతుంది. ఓకే, తర్వాత డస్ట్ ఎక్స్పోజ్ అయితే ఏమవుతుంది. ఓకే, తర్వాత ఆర్సెనిక్ డస్ట్కి ఎక్స్పోజ్ అయితే ఏమవుతుంది. ఓకే, తర్వాత బేస్డ్ అపాన్ ఫిజికల్ స్టేట్ పొల్యూషన్ ఏమంటారు దీన్ని, ఆల్రెడీ ఇక్కడ మనం చూసాం. బేస్డ్ ఆన్ ఆరిజిన్, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎయిర్ పొల్యూటెంట్స్ బేస్డ్ ఆన్ ఆరిజిన్ ఎలా ఉంటుంది, అలానే బేస్డ్ ఆన్ ఫిజికల్ స్టేట్ అలా ఉంటుంది. ఓకే, జనరల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ ఏంటి. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. జనరల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ మీద గ్లోబల్ వార్మింగ్కి, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్కి కాజ్ అయ్యే ఏమంటారు, దేనివల్ల, ఏ గ్యాసెస్ వల్ల వస్తున్నాయి అని అడుగుతాడు. యాసిడ్ రెయిన్ దేనివల్ల వస్తుందని అడుగుతాడు. ఓజోన్ లేయర్ డిప్లీషన్ ఏ గ్యాస్ కారణం వల్ల వస్తుందని అడుగుతారు. మేజర్ కాన్సెప్ట్స్ ఇవన్నీ చూసుకోండి. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ చూడండి. గ్యాసెస్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్: CO2, CH4, క్లోరోఫ్లోరోకార్బన్, ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్, ఓజోన్ O3, వాటర్ వేపర్. వీటి వల్ల మీకు గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనేది వస్తుంది. ఎఫెక్ట్స్ ఆఫ్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్: అన్సీజనల్ రెయిన్స్ వస్తాయి, మెల్టింగ్ ఆఫ్ ఐస్ క్యాప్స్ జరుగుతాయి. ఓకే, టు రెడ్యూస్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్స్ ప్లాంటేషన్ ఈజ్ వెరీ గుడ్. ఓకే, సో యాసిడ్ రెయిన్, pH ఆఫ్ యాసిడ్ రెయిన్ ఎప్పుడు కూడా లెస్ దెన్ 5.5 to 5.6 అని ఇస్తారు, లేదా కొన్నిసార్లు రేంజెస్ ఇచ్చేస్తారు 3.5 to 5.5 or 5.6. ఆ ఆప్షన్ని మీరు టిక్ చేసుకోండి. యాసిడ్ రెయిన్ యొక్క రేంజ్ pH. నార్మల్ యొక్క బేసిక్ రెయిన్ వచ్చేసినప్పటికీ pH అది ఉంటుంది సపరేట్గా. ఓకే, అండ్ బిల్డింగ్స్ ఆల్సో ఎఫెక్టెడ్ బై యాసిడ్ రెయిన్. ఇవన్నీ మీకు అడుగుతారు. ఓజోన్ లేయర్ డిప్లీషన్కి కాజెస్ ఏంటి, ఓజోన్ లేయర్ ఎక్కడ ఉంటుంది, స్ట్రాటోస్ఫియర్లో ఉంటుంది. ఓకే, అండ్ దెన్ అలానే కాజెస్ ఏంటి, క్లోరోఫ్లోరోకార్బన్స్, ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్. మేజర్ ఎఫెక్ట్ ఆఫ్ ఓజోన్ మాత్రం క్లోరోఫ్లోరోకార్బన్, CFCs. ఓకే, ఇవి మీకు నెక్స్ట్ ఎఫెక్ట్స్ ఏంటో రాసాము అంతే. వాటర్ పొల్యూషన్ వల్ల ఎఫెక్ట్స్ ఏంటి,
ఓకే. ఏమేమి మెటల్స్ ఉండడం వల్ల ఏమేమి జరుగుతుంది. ఓకే. అన్నీ రాసాం. తర్వాత ఫారెస్ట్ రిసోర్సెస్ ఏంటి, డిఫారెస్టేషన్ ఏంటి, ఎనర్జీ సోర్సెస్ ఏంటి. ఓకే. ఇవి కొంచెం తక్కువ అడిగే స్కోప్ ఉంది. బట్ ఇంతే. ఓకే. సో ఇది మనకి టోటల్‌గా నేను చెప్పాల్సింది. ఇప్పుడు పీక్యూపీస్ చూపిస్తాను. జస్ట్ ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళండి అంతే. ఇవి మీరు ప్రతి క్వెషన్‌కి నేను క్వెషన్ చదివి ఆప్షన్స్ ఇస్తాను. మీరు పాజ్ చేసుకొని ఆన్సర్ గెస్ చేసుకోండి. ఎన్ని గెస్ చేశారనేది కామెంట్ సెక్షన్‌లోని కామెంట్ చేయండి. 20 క్వెషన్స్ చెప్తున్నాను. అందులో ఎన్ని కరెక్ట్‌గా మీరు గెస్ చేయగలిసారు అనేది కామెంట్ చేయండి. ఓకేనా? ఏదైనా క్వెషన్‌కి డిస్క్రిపెన్సీ ఉంటే, ఆప్షన్‌కి తగ్గట్టుగా లేదు క్వెషన్ అనుకుంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అవి నేను ఏమైనా పొరపాటున ఆప్షన్ కరెక్ట్ లేకపోతే నేను పిన్ చేస్తాను రైట్ ఆన్సర్స్ ఏమైనా ఉంటే. ఓకేనా? విచ్ లేయర్ ఆఫ్ ఎర్త్ ఈస్ ప్రైమర్లీ రెస్పాన్సిబుల్ ఫర్ సాయిల్ ఫార్మేషన్ అండ్ మినరల్ రిసోర్సెస్? హైడ్రోస్ఫియర్, అట్మాస్ఫియర్, లిథోస్ఫియర్, బయోస్ఫియర్. ఓకే. ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కొంచెం తక్కువగా అడగవచ్చు. సాయిల్ ఫార్మేషన్స్ అండ్ మినరల్ రిసోర్సెస్. టీజీ వాళ్ళకి సాయిల్ ఫార్మేషన్ మీదే కంప్లీట్గా ఒక కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది సిలబస్లో. వాళ్ళు సాయిల్ ఫార్మేషన్ మీద వాటి యొక్క కాజెస్ ఏంటి అనేది కొంచెం ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టండి. ఓకే, రెదర్ దెన్ ఏపీ స్టూడెంట్స్. ఓకే. సో అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. ఓకే. ద టర్మ్ సింక్ ఇన్ ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ రిఫర్స్ టు, ఆల్రెడీ ఇప్పుడు మనం చూసాం చదివేటప్పుడు, సోర్సెస్ ఆఫ్ పొల్యూటెంట్స్, మీడియం దట్ అబ్జార్బ్స్ పొల్యూటెంట్స్, డివైస్ టు రిమూవ్ పొల్యూటెంట్స్, రియాక్షన్ ఛాంబర్. అండ్ ది ఆప్షన్స్ ఆర్ ఇచ్చేసాను ఆల్రెడీ. అండ్ కరెక్ట్ ఆన్సర్ ఏంటి మీరు పాజ్ చేసుకొని ఆన్సర్ చెప్పుకోండి. ఓకే. అండ్ ఆప్షన్ బి, మీడియం దట్ అబ్సార్బ్స్ పొల్యూటెంట్స్. ఓకే. దెన్ విచ్ కాంపోనెంట్ ఈజ్ నాన్ లివింగ్ బట్ ఇన్ఫ్లుయెన్సెస్ ఇకోసిస్టమ్ ఫంక్షనింగ్? బయోటిక్, అబయోటిక్, రిసెప్టర్, సింక్. అండ్ ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆన్సర్ బి, అబయోటిక్ కాంపోనెంట్. ఓకే. విచ్ గ్యాస్ ఈజ్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ యాసిడ్ రెయిన్ ఫార్మేషన్? CO2, SO2, O2, N2. యాసిడ్ రెయిన్ ఫార్మేషన్కి మనకి మ్యాక్సిమం ఏది? SO2, ఆక్సైడ్స్ ఆఫ్ సల్ఫర్. అండ్ దెన్ pH ఆఫ్ యాసిడ్ రెయిన్ ఈజ్ టిపికలీ, ఇప్పుడే కదా మనం డిస్కస్ చేసుకున్నాం, ఈజీగా చెప్పేస్తారు మీరు. ఇట్ ఈస్ ఆప్షన్ సి, లెస్ దెన్ 5.6. ఆన్సర్ సి. ఓకే. అండ్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఈజ్ మెయిన్లీ డ్యూ టు ఇంక్రీజ్ ఇన్ ఓజోన్, నైట్రోజన్, కార్బన్ డైఆక్సైడ్. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసినప్పటికి ఇంకా ఏంటి అంటే హైడ్రోజన్. ఇప్పుడే కదా మనం చూసుకున్నాం దేనివల్ల. కార్బన్ డైఆక్సైడ్ మ్యాక్సిమం గ్రీన్ హౌస్ ఎఫెక్ట్కి కారణం. ఓకే. మ్యాక్సిమం, చాలా గ్యాసెస్ ఉంటాయి బట్ మ్యాక్సిమం వచ్చేసినప్పటికీ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ పెరగడానికి మనకి కార్బన్ డైఆక్సైడ్, CO2 ఇస్ ది మెయిన్ రీజన్. అండ్ దెన్ ఓజోన్ డిప్లీషన్ అక్కర్స్ మెయిన్లీ డ్యూ టు CO2, క్లోరోఫ్లోరోకార్బన్స్, ఆక్సైడ్స్ ఆఫ్ సల్ఫర్ అండ్ నైట్రోజన్. ఆప్షన్ బి, క్లోరోఫ్లోరోకార్బన్స్ ఓజోన్ లేయర్ డిప్లీషన్కి ఎక్కువగా కారణం అవుతుంది, ఓజోన్ డిప్లీషన్కి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ అ పర్టిక్యులేట్ పొల్యూటెంట్? డస్ట్, స్మోక్, ఎంబో, మిస్ట్. ఆన్సర్ సి, CO. ఓకే. డస్ట్, స్మోక్, మిస్ట్ అనేది పర్టిక్యులేట్ పొల్యూటెంట్, CO కాదు. ఓకే. నెక్స్ట్ BOD మెజర్స్. ఏం మెజర్స్ చేస్తుంది? BOD అంటే ఏంటి? బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్. అదేం మెజర్ చేస్తుంది? ఓకే. BOD అంటే డెఫినేషన్ కూడా అడిగచ్చు డైరెక్ట్గా. ఇదే డెఫినేషన్. టోటల్ ఆక్సిజన్ ప్రెజెంట్, ఆక్సిజన్ నీడెడ్ బై మైక్రో ఆర్గానిజము, కెమికల్ ఆక్సిజన్, డిజాల్వ్డ్ ఆక్సిజన్. ఓకే. అండ్ ఆప్షన్ బి, ఆక్సిజన్ నీడెడ్ బై మైక్రో ఆర్గానిజమ్స్. ఓకే. అండ్ దెన్ హయ్యర్ BOD ఇండికేట్స్. హయ్యర్ BOD ఉంటే అర్థం ఏంటి? ప్యూర్ వాటరా, లెస్ పొల్యూషనా, హై పొల్యూషనా, న్యూట్రల్ కండిషనా? ఇట్స్ ఆప్షన్ సి. COD is generally less than BOD, equal to BOD, greater than BOD, 0. ఓకే. COD డెఫినేషన్ కూడా అడగచ్చు కొన్నిసార్లు. ఇక్కడ ఏంటంటే కంపారిజన్, BOD COD కంపారిజన్ అడుగుతున్నారు. దెర్ ఇస్ అ ఛాన్స్ ఆఫ్ ఆస్కింగ్ లైక్ దిస్ ఆల్సో. కాబట్టి ఏంటి మనకు ఆన్సర్ ఏంటి? COD ఈజ్ జనరలీ లెస్ దెన్ ఈక్వల్. ఆప్షన్ సి ఈజ్ గ్రేటర్ దెన్ BOD. 12th క్వశ్చన్ చూడండి. డిజాల్వ్డ్ ఆక్సిజన్ ఈజ్ లోయెస్ట్ ఇన్, ఎందులో DO చాలా తక్కువగా ఉంటుంది? క్లీన్, పొల్యూటెడ్, డిస్టిల్డ్, రెయిన్ వాటర్. ఎందులో తక్కువ ఉంటుంది? ఆప్షన్ బి, పొల్యూటెడ్ వాటర్లో డిజాల్వ్డ్ ఆక్సిజన్ తక్కువ ఉంటుంది. థ్రెషోల్డ్ లిమిట్ వాల్యూ రిఫర్స్ టు, ఇప్పుడే కదా నేను చెప్పాను, మ్యాక్సిమం పొల్యూటెంట్ అలౌడ్, మినిమం పొల్యూటెంట్ లెవెల్, సేఫ్ ఎక్స్పోజర్ లిమిట్, టాక్సిసిటీ ఇండెక్స్. ఆప్షన్ సి, సేఫ్ ఎక్స్పోజర్ లిమిట్. నేను చెప్పాను కదా, ఇంతే 8 hours వర్కింగ్ డేలో ఉండి మనం ఇలాంటి కెమికల్స్కి, ఇలాంటి పొల్యూటెంట్స్కి మనం తీసుకుంటూ ఉంటే సేఫర్ ఎక్స్పోజర్ లిమిట్ అంటూ ప్రతి ఒక్క గ్యాస్కి ఉంటుంది. ఆ గ్యాస్ లిమిట్స్ ఏంటో కూడా నేను ఇప్పుడు మీకు చూపించిన PDFలో చూపించాను కదా. సో ఎంతవరకు సేఫ్ మనం బాడీ తట్టుకోగలదు అనేది, అది సేఫ్ ఎక్స్పోజర్ లిమిట్ కోసం థ్రెషోల్డ్ లిమిట్ వాల్యూ చెప్తుంది. ఓకే. విచ్ పొల్యూటెంట్ కాజ్ గ్లోబల్ వార్మింగ్? ఈజీగా చెప్తారు. గ్లోబల్ వార్మింగ్, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, CO2, దానివల్లే మనకు వస్తుంది. ఓకే. నెక్స్ట్, photochemical smog mainly contains SO2, O3 and PAN, CO2 and NH3. Okay.
photochemical smog mainly contains O3 and PAN. ఓకే, ఇది సెకండరీ పొల్యూటెంట్. ఇందాక చూసాం కదా, ప్రైమరీ పొల్యూటెంట్స్ CO, SO2 అవన్నీ చూసుకున్నాము. తర్వాత PAN అండ్ ఇవన్నీ కూడా సెకండరీ పొల్యూటెంట్స్ అని మనం మాట్లాడుకున్నాం. ఓకే, విచ్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు కంట్రోల్ ఎయిర్ పొల్యూషన్ ఫ్రమ్ ఇండస్ట్రీస్? సెడిమెంటేషను, ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటరు, ఫిల్టరేషన్ ఓన్లీ, డిస్టిలేషను. ఎయిర్ పొల్యూషన్కి ఫిల్టరేషన్కి సంబంధం ఏముంది? కాదు, కాబట్టి ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్ ఈజ్ ది రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వాటర్ పొల్యూషన్ ఈజ్ మెయిన్లీ కాజ్డ్ బై, ఇప్పుడు నేను చూపించాను అందులో ఉంటుంది. వాటర్ పొల్యూషన్ అనేది దేని వల్ల కాజు? ఆక్సిజన్ వల్ల, ఇండస్ట్రియల్ వేస్ట్ వల్ల, నైట్రోజనా, హైడ్రోజనా, మిగతావన్నీ గ్యాసెస్. బట్ వాటర్ పొల్యూషన్ అనేది దేని వల్ల ఎక్కువ? ఇండస్ట్రియల్ వేస్ట్. క్వశ్చన్ చూస్తే ఆప్షన్స్ ఎలిమినేట్ చేసేయచ్చు ఈజీగా. ఓకే, యూట్రోఫికేషన్ ఈజ్ డ్యూ టు ఎక్సెస్ ఆఫ్ ఆక్సిజన్, న్యూట్రియంట్స్, కార్బన్, హైడ్రోజన్. ఆప్షన్ బి న్యూట్రియంట్స్. విచ్ గ్యాస్ ప్రొటెక్ట్స్ ఎర్త్ ఫ్రమ్ యూవీ రేడియేషన్? ఆక్సిజన్, నైట్రోజన్, ఓజోన్, హైడ్రోజన్. ఏది మనకి ప్రొటెక్ట్ చేస్తుంది? ఓజోన్ ప్రొటెక్ట్ చేస్తుంది. క్వశ్చన్ మేబీ కొంచెం టైప్ ఆఫ్ తప్పుగా అడిగి ఉండొచ్చు, బట్ ఆన్సర్ ఈజ్ ఓజోన్. యూవీ రేడియేషన్ నుంచి ఎర్త్ని ఏది ప్రొటెక్ట్ చేస్తుంది అంటే ఏ లేయర్ అని అడగొచ్చు, ఇంకో లాగా కూడా అడగొచ్చు. ఓజోన్ అని మీకు గుర్తుండిపోవాలి ఈజీగా. O3 లేయర్. ప్రైమరీ ఎయిర్ పొల్యూటెంట్స్ ఆర్ దోస్ విచ్ ఆర్ formed in atmosphere, emitted directly, harmless liquid pollutants. Primary air pollutants are those which are option B, emitted directly into the pollution. Okay, I mean atmosphere. ఇది కరెక్ట్ అంతే. సో ఇవి మనకి టోటల్ 20 క్వశ్చన్స్ అండ్ వాటి ఆప్షన్స్. మీరు ఎన్ని గెస్ చేయగలిగారు, ఎలా ఉంది అనేది చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.